ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై డీజీపీ రవిగుప్తా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఫోకస్ పెట్టాలని రవిగుప్తా అధికారులకు ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి నార్కోటిక్ బ్యూరో అధికారులు, కమిషనర్స్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలానే డ్రగ్స్ ఫ్రీ నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు డీజీపీ దిశానిర్దేశం చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అలర్ట్ గా ఉండాలని డీజీపీ సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి, డ్రగ్స్ రాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని రవిగుప్తా వెల్లడించారు. కాగా ఇటీవల న్యూ ఇయర్ టార్గెట్ గా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇతర రాష్ట్రాల పలువురు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం అధికారులు చేస్తున్న చర్యల గురించి మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. మనం చూస్తున్నాము న్యూ ఇయర్ టార్గెట్ గా కూడా ఇక్కడ అధికారులందరూ కూడా స్పీడప్ అయినట్టు తెలుస్తోంది. ఇక చర్యలు కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది మాత్రం డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ, డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ అనే పేరుతో కూడా ఆయన కాన్సన్ట్రేట్ చేశారు. దానికి తగ్గట్టుగా ఆయన సమీక్ష సమావేశం కూడా గతంలో నిర్వహించారు. అధికారులు కూడా ఆదేశం ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే 3 కమిషనరేట్లో కూడా సరికొత్త ఆఫీసర్ని, డైనమిక్ ఆఫీసర్లు కూడా నియమించినటువంటి నేపథ్యం కనపడుతుంది. దానికి తగ్గట్టుగానే ఫలితాలు కూడా వస్తున్నాయి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వారు ఎక్కువగా పబ్బులు కానీ, అలాగే డ్రగ్స్ మూలాల్లోకి వెళ్ళి వారు చెక్ చేయడం కానీ, ఆ నిందితులను పట్టుకోవడం కానీ, అలాగే భారీ ఎత్తున తనిఖీలు చేయడం కానీ దీనివల్ల కూడా సత్ఫలితాలు వస్తున్నాయి. దాంతోపాటు ఇంకా న్యూ ఇయర్ అనేది చాలా కొద్ది రోజులు మాత్రమే ఉంది. పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి కూడా డ్రగ్స్ కానీ, గంజా కానీ, కొకైన్ కానీ, ఎండిఎంఏ కానీ ఇలాంటి మాదక ద్రవ్యాలను కూడా ఇప్పటికే హైదరాబాద్ సిటీకి చేరుకున్నాయనేది కూడా ఇప్పుడు పోలీసులకి ఒక అనుమానం ఉంది. దాని తగ్గట్టుగా నిఘా కూడా పెంచాలనే ఉద్దేశంతో ఇవాళ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఇవాళ తెలంగాణ డీజీపీ రవిగుప్తా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డ్రగ్స్ కంట్రోల్ బోర్డుతో పాటు నార్కోటిక్స్ బోర్డుతో పాటు ఇతర 3 కమిషనర్లకు సంబంధించిన కమిషనరేట్లు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. మీరు అందరూ కూడా సమిష్టిగా ఈసారి న్యూ సెలబ్రేషన్స్ ఉంది కాబట్టి ఎక్కువగా పార్టీలు జరిగే అవకాశం ఉంది కాబట్టి డేగకన్నుతో ఈసారి విస్తృతమైనటువంటి తనిఖీలు కూడా చేయాలనేసి కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనే ఈసారి వచ్చే 6 నెలల లోపల డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కూడా మనం చేయాలి. దీనిపైన ఇప్పటికే చాలా వరకు ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి కూడా వచ్చి ఇక్కడ నిల్వ ఉంచి చాలా మంది అమ్ముతున్నారని కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేపథ్యంలో వాటిపైన పూర్తి స్థాయిలో వాటి మూలాలను కూడా పెకిలించాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఆ రకంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించిన నేపథ్యం అయితే కనపడుతుంది. చాలా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా దీని మీద పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఏదో ఒక సమీక్ష చేసి వదిలేయకుండా గత 10 రోజుల నుంచి కూడా ఈ డ్రగ్స్ మీదనే ఎక్కువ వీరు కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఎక్కువ మోతాదులో ఈ యొక్క నిందితులు కానీ, ఈ యొక్క తనిఖీల్లో ఈ యొక్క డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా దొరుకుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడితే ఖచ్చితంగా కూడా మన 6 నెలల్లో పూర్తి స్థాయిలో మేము సత్ఫలితాలు సాధిస్తామని కూడా పోలీసులు చాలా బాహాటంగానే చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానికి తగ్గట్టుగా ఇప్పటికే నార్కోటిక్స్ బ్యూరోలో సరికొత్త టీంను కూడా తీసుకొచ్చారు. డైనమిక్ ఆఫీసర్ కూడా తీసుకొచ్చిన నేపథ్యం కనపడితే గతంలో హైదరాబాద్ సిటీగా పనిచేసినటువంటి సందీప్ చాండిల్ కూడా డైరెక్టర్ గా ఇన్ఛార్జ్ గా నార్కోటిక్స్ టీమ్ కి ఆయన్ని ఉంచడము, తర్వాత ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి పవర్స్ కూడా ఇవ్వడం వల్ల ఈ దీనివల్ల ఎక్కువగా ఈ డ్రగ్స్ కు సంబంధించినటువంటి సరఫరాని కానీ, అమ్మేవారిని కానీ, అలాగే కొనుగోలు ఎక్కువగా వారు కాన్సన్ట్రేట్ చేయగలడానికి వాళ్ళకి అవకాశం దొరికినట్టుగా తెలుస్తుంది. గతంలో మాదిరి డ్రగ్స్ కేసులో దొరికితే మామూలుగా కొన్ని రోజుల తర్వాత బెయిల్ ఇచ్చాడు. కానీ ఈసారి బెయిల్స్ రాకుండా కఠినమైనటువంటి శిక్షలు పడేలా వాటి యొక్క యాక్ట్స్ కూడా మార్చుకోవాలని కూడా వారు ఆలోచిస్తున్నారు. దాని దగ్గరగానే పీడీ యాక్ట్స్ తో పాటు మాదక ద్రవ్యాల కేసులు ఎక్కువగా స్ట్రాంగ్ గా ఉండేలా కూడా వారు చర్యలు తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా.